ఆ గూడెంలో నాగయ్య లలితమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. నాగయ్య లలితమ్మ కుమారస్వామి భక్తులు. వారు పిల్లల్లేక ఎంతో భక్తి శ్రద్ధలతో కుమారస్వామిని పూజించేవారు. కొన్ని నెలల తర్వాత వారికి పండంటి మగబిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డకు దండపాణి అని పేరు పెడతారు. ఇంతలో ఆ రాజ్యంలో ఒక భయంకరమైన వ్యాధి ప్రబలి చాలామంది వైద్యం అందక మరణిస్తూ ఉంటారు. ధనం ఉన్నవాళ్ళు వైద్యం చేయించుకుని బ్రతుకుతారు. మల్లన్నగూడెం మూలగా ఉండడం వల్ల ఆ దేశ మహారాజు మల్లన్నగూడానికి వైద్యులని పంపకపోవడంతో వారికి సరైన వైద్యం అందక మరణిస్తూ ఉంటారు. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, నీ వరప్రసాదాన్ని అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఇక వాడికి నీవే దిక్కు, నీవే రక్ష అని చెప్పి నాగయ్య లలితమ్మ కూడా దండపాణి కళ్ళ ముందే చనిపోతారు. కానీ అతని మనసులో నిత్యం తన తల్లిదండ్రులు తన కళ్ళ ముందే చనిపోవడం గుర్తుకు వస్తూ ఉంటుంది. దండపాణిని అతనికి తెలియకుండా ఒక నెమలి ఎప్పుడూ వెంటపడుతూ ఉండేది. అతను ఎక్కడికి వెళ్ళినా అతని వెనకాలే వెళ్తూ ఉండేది. చావో బ్రతుకో, ఏదైతే అది అయింది. ఇలా చిన్న చిన్న దొంగతనాలు కాకుండా నా తల్లిదండ్రులు చనిపోవడానికి కారణమైన ఈ రాజుగారి రాజ్యంలోనే దొంగతనం చెయ్యాలి. నేను దొంగతనం చేస్తే కేవలం కొంత మాత్రమే దోచుకోగలను. అదే సాధువుగా వేషం మార్చి మహారాజు గారి పుత్రుడికి గురువుగా మారితే ఆ తర్వాత రాజ్యం మొత్తం నా అధీనంలోకి తెచ్చుకోవచ్చు. సాధువు వేషధారంలో వెళ్ళి ఒక చెట్టు కింద తాను కూడా ఒక సాధువు వలె కూర్చుంటాడు. రాజుగారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను ఇక్కడి నుండి లేవకూడదు. లెగిస్తే ఈ లోపు రాజుగారు వస్తే నేను ఆయనకు కనిపించను. కాబట్టి నేను ఇక్కడే ఈ వేషంతో ఇలానే ఉండాలి అని చెప్పి అలా సాధువు వేషంలో కొన్ని రోజులు ఆ చెట్టు కింద అలాగే కూర్చుంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కొన్ని రోజుల తరువాత ఆ దేశ మహారాజు విక్రముడు ఒక్కొక్క సాధువు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ సాధువుల్లో ఎవరు గొప్పవారో పరీక్షించడానికి రాజు మొదటి సాధువు దగ్గరికి వెళ్తాడు. ఆ సాధువు దండపాణికి ఏ విషయమైతే చెప్పారో అదే విషయాన్ని చెప్తారు. రెండవ సాధువు కూడా దండపాణికి ఏ విషయాన్ని చెప్పారో అదే విషయాన్ని చెప్తారు. మిగతా ఇద్దరు సాధువులు కూడా దండపాణికి ఏ విషయాలు చెప్పారో అవే విషయాలను మహారాజుకి చెప్తారు. ఒక్కొక్క సాధువు ఒక్కొక్క విషయాన్ని మాత్రమే చెప్తారు. రాజు తిరిగి బయలుదేరి రాజ్యానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో సాధువు వేషం వేసుకున్న దండపాణి అక్కడ కనిపిస్తాడు. మహామంత్రి, ఎవరి సాధువు? మన నగరంలో అందరూ 4 సాధువులే ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఒక్కసారి ఈయనను కూడా పరీక్షించి అప్పుడు మన రాజ్యానికి తిరిగి వెళ్దాం. మహారాజు దండపాణి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు. స్వామి, మీకు నా పాదాభివందనాలు. నన్ను అనుగ్రహించి నాకు ఏమైనా మంచి వాక్యాలు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు దండపాణి ఆ 4 సాధువులు చెప్పిన 4 విషయాలను, అది కాక తాను సొంతంగా మరొక విషయాన్ని మహారాజుకి చెప్తాడు. మహారాజు అది విని అంతఃపురానికి బయలుదేరుతాడు. మహారాజుతో ఈ 5 సాధువుల్లో ఎవరు గొప్పవారో చెప్పడానికి మహారాజు వెళ్ళిన కొన్ని క్షణాలకే దండపాణి అసలు అంతఃపురంలో ఏమవుతుందో తెలుసుకోవడానికి తన సాధువు వేషాన్ని విప్పి తన సాధారణ రూపంలోకి మారి రాజుగారి అంతఃపురానికి బయలుదేరుతాడు. రాజుగారు అంతఃపురంలో మహారాణి గారితో మాట్లాడుతూ ఉంటారు. దండపాణి చాటుగా నక్కి వారిద్దరి మాటలు వింటూ ఉంటాడు. ఏమైంది మహారాజా? ఆ 4 సాధువుల్లో ఎవరు గొప్పవారో మీరు గ్రహించారా?
మన పుత్రుడిని ఎవరి వద్ద శిష్యరికం చేయించాలో మీరు నిర్ణయించారా? మహారాణి, నేను 4 సాధువులు ఉంటారని వెళ్ళాను. కానీ అక్కడ 5 సాధువులు ఉన్నారు. అందులో మొదటి సాధువు సత్యాన్ని మాత్రమే నమ్ముకొని సత్యాన్ని మాత్రమే మాట్లాడమన్నారు. 2వ సాధువు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అని చెప్పారు. 3వ సాధువు ప్రతిదానికి దేవుడే దిక్కుని భావించాలి, అన్నింటికీ నాకు భగవంతుడే అని భావించాలి, భగవంతుడు తప్ప మరేదీ లేదని భావించాలి అని చెప్పాడు. ఇక 4వ సాధువు ప్రతి ప్రాణిపైన దయగా ఉండమని, ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమని చెప్పాడు. ఇక 5వ సాధువు ఈ 4 సాధువులు చెప్పిన ఈ 4 విషయాలను మరియు సాధువుల మాట వినమని చెప్పాడు. ఆ 4 సాధువులు ఒక్కొక్క విషయం మాత్రమే చెప్పారు. కానీ ఈ 5వ సాధువు ఈ 5 మంచి విషయాలను చెప్పాడు. ఆ 5 సాధువులలో అతనే గొప్పవాడు. కాబట్టి మన పుత్రుణ్ణి అతని వద్ద శిష్యరికంలో ఉంచాలని నిర్ణయించాను. ఇదంతా వింటున్న దండపానీకి నోట మాట రాదు. తనలో తాను ఇలా అనుకుంటాడు. వాళ్ళెవరో సాధువులు చెప్పిన మాటలు చెప్తేనే నేను ఇంత గొప్పవాడినైపోయానా? మహారాజే స్వయంగా తన పుత్రుణ్ణి నా వద్ద శిష్యరికంకి పంపి విద్య నేర్పించాలని భావిస్తున్నాడంటే ఆ మాటలు ఎంతో గొప్పవై ఉంటాయి. ఆ 4 మాటలు నేనే పాటిస్తే నేనే మహానుభావుడినైపోతాను కదా. అని అనుకుని అక్కడి నుంచి దండపాని వెళ్ళిపోతాడు. సుదూర నదీ తీరాలకు ఎక్కడికో వెళ్ళిపోతాడు. నేను ఒక దొంగని, నాకంటూ ఎవ్వరూ లేరు, సత్యాన్నే పలకాలి, ప్రతి జీవి నాలాంటిదే అని భావించాలి, ప్రతి దానిలోనూ భగవంతుడే ఉన్నాడు, భగవంతుడే సర్వస్వం అని నాలాంటి చదువులేని ఎలాంటి విద్యలు రాని మూర్ఖప మనిషికి ఈ ప్రజల మధ్యన ఉండే అర్హత లేదు. కాబట్టి నేను ఆ సాధువుల వలె నిత్యం భగవంతుని నామస్మరణలో ఉండాలి. నాకు ఏ విధమైన మంత్రాలు రావు కాబట్టి నా తండ్రి చిన్నప్పుడు నన్ను సుబ్రహ్మణ్యుడి వరప్రసాదంగా భావించేవారు. నా తండ్రి ఎప్పుడూ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటూ ఉండేవారు. ఇక నుండి అదే నా మంత్రం. అని అనుకుని ఆ 4 సాధువులు చెప్పిన 4 విషయాలను మననం చేసుకుంటూ తన తండ్రి నాగయ్య చిన్నప్పుడు ఎప్పుడో పలుకుతూ ఉండే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని స్మరిస్తూ తపస్సులో మునిగిపోయాడు. కొన్ని సంవత్సరాలకు దండపాని నిజంగానే ఒక సాధువులా మారిపోతాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా చెల్లించేవాడే కాదు. ఒక మహాపర్వదినాన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండపాని ముందు ప్రత్యక్షమవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసిన దండపాని తనను తాను మైమర్చిపోతాడు. దండపాని, నీవు ఏమి ఆశించి తపస్సు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి చెప్పు? నీకు ఏమి కావాలి? స్వామి, నన్ను కరుణించావా? ఏ విద్య లేని వాడినైనా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తే నేను ఆ మంత్రంతో తపస్సు చేసుకుంటాను. సరే, మరి ఇప్పటి వరకు ఏ మంత్రాన్ని పఠించి నాకు తపస్సు చేశావు? స్వామి, నాకంటూ ఎలాంటి మంత్రాలు రావు. నేను ఒక దొంగని, నాకంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నాకు ఆ 4 సాధువులు చెప్పిన వాక్యాలు మననం చేసుకుంటూ చిన్నప్పుడు మా తండ్రి గారు ఎప్పుడూ స్మరిస్తూ ఉండే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని స్మరిస్తూ తపస్సు చేశాను స్వామి. నీతో అసత్యం ఆడరాదు అన్న సాధువుని, అన్ని జీవులు సమానమని చెప్పిన సాధువుని, భగవంతుడే అంతా అని చెప్పిన సాధువుని, అన్ని జీవుల పట్ల దయగా ఉండాలని చెప్పిన సాధువుల తలను నరికి నా వద్దకు తీసుకొనిరా, అప్పుడు మంత్రోపదేశం చేస్తాను అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండపాని చేతికి ఒక కత్తిని ఇస్తారు. దండపాని ఆ కత్తిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి ఇలా అనుకుంటాడు. నేను ఎందుకోసం ఈ జపం చేస్తున్నాను? మళ్ళీ నేను వెళ్ళి ఆ పని చేయడం ఏంటి? అన్ని ప్రాణులను నాతో సమానమని భావించాలి, అన్ని ప్రాణులలో దైవత్వాన్ని చూడాలి,
అన్ని ప్రాణులను దయతో చూడాలి అనుకునే కదా నేను ఈ జపం చేస్తున్నాను. నేను వీటన్నిటినీ పక్కన పెట్టి మరలా హింసించడం ఏంటి? మరొకరి ప్రాణాలను హింసించడం ఎందుకు? ఆ సాధువులు కూడా నా వంటి ప్రాణమున్నవారే కదా. వారి చావుతో వచ్చే మంత్రోపదేశం వల్ల నేను ఎలా సంతోషంగా ఉంటాను అని అనుకుని వెనక్కి తిరిగి వస్తుంటాడు. ఇదంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గమనిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. దండపాణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్దకు వచ్చి ఇలా అంటాడు. స్వామి, నేను ఈ పని చేయలేను. ఎందుకంటే నేను అసత్యాన్ని పలకడం మానేశాను. అందరినీ నాతో సమానంగా చూస్తున్నాను. నాకు భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసం ఉంది. అన్ని ప్రాణుల పట్ల దయగా ఉంటున్నాను. ఈ 4 లక్షణాలు నాకే ఉన్నాయి. కాబట్టి వారు తలలు కాకుండా నా తలే మీకు నరికి ఇస్తాను. నాకు మంత్రదీక్ష ఇవ్వండి అని చెప్పి దండపాణి తన తలని తానే నరకబోతుంటాడు. దండపాణి చేతి నుండి ఆ ఖడ్గం అదృశ్యమవుతుంది. దండపాణి, నీలో ఈ ప్రవర్తన వచ్చిందా లేదా అని తెలియడానికి మాత్రమే ఈ ప్రశ్న నిన్ను అడిగాను. నీకు ఎలాంటి మంత్రదీక్ష అవసరం లేదు. నువ్వు నా సొంతమైపోయావు. నీకు ఇప్పుడే ముక్తిని ప్రసాదిస్తున్నాను అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండపాణిని తనలో ఐక్యం చేసుకుంటారు. ఏ దిక్కు లేని ఒక అనాథ దొంగలా బతుకుతున్న దండపాణి 4 మంచి విషయాలు పాటిస్తే ఆ భగవంతుడే చెలించాడు. ఎంతటి తప్పులు చేసిన వాడైనా అతనిలో మార్పు కనిపిస్తే అతడిని స్వాగతించాలి. భగవంతుడే అతన్ని స్వీకరించాడు. ఇక మనమెంత? భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే మంత్రాలే కాదు, మంచి బుద్ధులు ఉన్న ప్రసన్నుడవుతాడు అని చెప్పే మంచి ఉదాహరణ ఈ కథ. మంచి నీతి వాక్యాలను వినడం మాత్రమే కాదు, వాటిని స్వయంగా పాటించే ప్రయత్నం చేస్తే భగవంతుడికి నచ్చుతుంది. నువ్వు మారిన విషయం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న అంతరాత్మకు మాత్రం తెలిస్తే చాలు, భగవంతునికి తెలిసినట్టే. మీకు మా కథలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మరిన్ని మంచి కథలతో ప్రతి వారం మీ ముందుకి వస్తాము. మీ ఆరాధ్య టేల్స్.